హాయ్ నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనీతో. ఇది థర్స్డే వ్లాగ్ అండి. నేను నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇట్లా రెడీగా పెట్టుకుంటాను. జస్ట్ పెరుగు తోడేసింది తప్ప, ఆయిల్స్వి తప్ప మిగతావన్నీ క్లీన్ చేసేస్తాను. ఈవెన్ స్టవ్లో కూడా క్లీన్ చేస్తాను. ఇది కొత్తగా తీసుకున్నామండి. నిన్నటి దాకా 2 years వారంటీ అనే స్టిక్కర్ ఉందన్నమాట. అది కొద్దిగా పోతుంది కదా అని పీకేస్తే ఇలా తెల్లగా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే అండి, మెల్లమెల్లగా పోతుంది. నాది పాత పొయ్యి కూడా ఇలాగే ఉండేది. మెల్లమెల్లగా ఒక 15 daysలో రోజు ఎలాగో తుడుస్తాం కాబట్టి అదే పోతుంది. అండ్ ఇవాళ గురువారం కాబట్టి బాబాకి ప్రసాదం చేసేసి అది పక్కకు తీసి నెక్స్ట్ లంచ్ బాక్స్ చేస్తున్నానండి. పులిహోర కోసమని రైస్ క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ పాలు కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి ఇవ్వటానికి అండ్ నాకు కాఫీకి కూడా. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఆ పాల ప్యాకెట్ టిప్స్ కొంచెమే కట్ చేస్తాను. జస్ట్ చాలా చోట్ల వినుంటారు, నేను అదే ఫాలో అవుతున్నానండి. ఏం లేదు, అది ఆ చిన్న టిప్స్ ఎన్విరాన్మెంట్లో కలవు. అదే ప్యాకెట్స్ అయితే వాళ్ళు రీయూజ్ చేస్తారు కదండి, రీసైకిల్ చేస్తారు కదా, అందుకని అలా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా మనం పాలు పోసే ముందు ఆ గిన్నె కూడా కొంచెం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మన పేరెంట్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను కూడా ఫాలో అవుతున్నాను. జస్ట్ ఏం లేదండి, కింద అంటకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా హడావిడిలో మర్చిపోయినా, కావాలంటే చూడండి, మనం హడావిడిలో జెంట్స్ని పెట్టమన్నప్పుడు వాళ్ళు కింద క్లీన్ చేయకుండా వాటర్తో ఊరికి ఇలా తొలపకుండా పెడితే ఖచ్చితంగా కింద అంటుకుపోయినట్టు అవుతుంది. అదే ఇలా నీళ్ళతో చేస్తే అవ్వదు కదా. నేనేంటంటే కంట్రీ డిలైట్ తీసుకుంటున్నాము. మార్నింగే లో ఫ్యాట్ మిల్క్ ఇలా కాసేసి మొత్తం ఫుల్ డే వాడతానండి. అన్నిట్లోకి, కూరల్లోకి, తాగటానికి, కాఫీ, టీ అన్నిట్లోకి. కొంచెం ఇంకో 2 ప్యాకెట్స్ ఏమో ఫ్యాట్ మిల్క్ తెప్పిస్తాను. అవి మాత్రం కాసి తోడేసి ఖచ్చితంగా దాని మీద మేగడ తీసి ఇంట్లోనే గీ తయారు చేసుకుంటానండి. చెప్పాను కదా, మీరు షార్ట్స్ చూస్తూ ఉంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలుస్తుంది. లాస్ట్ నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఒకవేళ బయట నుంచి నెయ్యి తీసుకొస్తే ఊళ్ళోంచి దొరకకుండా మనం ఎక్కడ ఎంత కాస్ట్ పెట్టి కొన్నా ఎంత స్మెల్ వస్తుందో అదే ఊళ్ళో అయితే వస్తుంది. బట్ ఊళ్ళో పద్దాక దొరకదు కాబట్టి నేను గేదె పాలు కూడా ట్రై చేశానండి. గేదె పాలు వాళ్ళు అయితే ఇంకా మోసం చేస్తున్నారు మా సరౌండింగ్స్లో. అసలు గేదె పాలు తోడేసిన తర్వాత బంక వస్తుందండి. నాకు వచ్చే మేడ్ ఏం చెప్తుందంటే, గేదె పాలల్లో పాల పొడిని కలిపేసి అవి గేదె పాలలాగా అమ్మేస్తున్నారంట. అంటే 2 కలిపి మిక్స్ చేసేసరికి అవి మనం తోడేసేసరికి అలా బంక సాగుతున్నాయంట. అది ఇంకా వరస్ట్. నేను ఒక 15 days ట్రై చేసి తర్వాత ఇంకా కాదులే, కంట్రీ డిలైట్ అయితే మనకి కొంచెం మలై కూడా బాగానే వస్తుంది, గీ కూడా తయారు చేసుకుంటానికి నాకు నచ్చి నేను మళ్ళీ కంట్రీ డిలైట్కే షిఫ్ట్ అయ్యానండి. గేదె పాలు మాత్రం మనం వెళ్ళి పోయించుకుంటే బెస్ట్, లేదంటే లైట్ తీసుకోవటమే. అసలు 2 కలిపి అమ్మటం ఏంటోనండి. లీటర్ మళ్ళీ 90 రూపీస్కి కొన్నాను నేను. ఓకే, ఆ టాపిక్ వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీ టైము. నేను రైస్ వండేసిన తర్వాత మీ టైం లాగా కొంచెం కాఫీ బ్రేక్ తీసుకుంటాను. దీనికి ముందే నేను డిటాక్స్ డ్రింక్ తాగుతానండి. ఏదర్ తులసి వాటర్ కానీ వామాకు వాటర్ కానీ అలా తాగుతాను. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అవి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇది మీ టైం, కాఫీ తాగుతున్నాము. జస్ట్ నేను ఒక్కదాన్నే తాగుతానండి. ఇంట్లో ఇంకెవ్వరు కాఫీ టీలు ఎవరు తాగరు, సో నా వరకే. నెక్స్ట్ ఇది చూసారండి, ఎంతో మలై రాదు, కొంచెమే వస్తుంది. ఇది ఏం పెద్ద మీగడ కాదండి. అదే కంట్రీ డిలైట్ మలై అయితే చాలా బాగా వస్తుంది. దాంతో నేను అసలు కాఫీ తాగనండి బాబు. మలై ఎక్కువ ఫ్యాట్ మిల్క్ టూ మచ్ థిక్గా ఉంటుంది. ఏంటో కాఫీ కూడా బాగా చిక్కగా తాగినట్టు ఉంటుంది. ఇదైతే కొంచెం మేనేజబుల్. నెక్స్ట్ కాఫీ బ్రేక్ అయిపోయాక ఇవాళ ఓన్లీ పులిహార అండి. ఎందుకంటే ఒక బాబే స్కూల్కి వెళ్తున్నాడు, ఒక బాబు ఇంట్లోనే ఉంటున్నాడు. నేను ఇలా ఒక చిన్న స్పేస్ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకున్నాను. చిన్నదేనండి, వాచ్ ఉంటుంది, ఊరికే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా పెట్టుకున్నాను.
ఇదేంటంటే ఇలా కూర్చొని కొంచెంసేపు కాఫీ తాగి రిలాక్స్ అవుతాను. ఎప్పుడో 5:30కి లేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు 8 వరకు హడావిడిగా లేకుండా ఊరికే ఒక 5 మినిట్స్ కూర్చుంటాను అలా కాఫీ కప్ కానీ లేకపోతే డిటాక్స్ డ్రింక్ తీసుకునేటప్పుడు కానీ. దానికోసమని అలా టేబుల్ మీద అలా సెట్ చేసుకున్నాను. మామూలుగా అయితే బాల్కనీ డోర్ అయినా తీయచ్చు, కాకపోతే బాగా చల్లగా ఉంటుంది కదా. ఇంకా ఇది అన్నం కుక్ అయిపోయిందండి. ఈ బౌల్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్న సెట్ అండి, 3 సెట్ భలే ఉంటుంది. పాలు కాసిన అన్నము 2 గ్లాసెస్ అన్నం ఫుల్గా ఉడుకుతుందండి. నేను కొంచెం పులిహోరలోకి కొంచెం పెరుగన్నం మధ్యాహ్నానికి కూడా ఏదన్నా మసాలా రైస్ టైప్ చేద్దామని దాని నిండా వండేసాను. కొంచెం పులిహోరకి తీసాను, కొంచెం పక్కన ఉంచుకున్నాను. మధ్యాహ్నానికి ఫ్రైడ్ రైస్ టైప్ ఏదైనా చేద్దామని. ఇంకా నార్మల్ పులిహోర ఎప్పుడు ఉండేదే. ఇక్కడ ఏంటంటే మామూలుగా జీడిపప్పు వేస్తాం, మేము పల్లి వేస్తాం, జీడిపప్పు ఏదైనా ఓకే కదా. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత నేను ఇంట్లో చెక్ చేసుకుంటే నాకు నిమ్మకాయలు లేవు ఇంట్లో. నేను అప్పటికప్పుడు పెట్టినా వస్తాయి. ఇక్కడ మాకు బ్లింకిట్, జెప్టో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మా మదర్ ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ డ్రై మ్యాంగో పౌడరు పట్టిస్తారండి. దాన్ని పులిహోరలో వేసుకుంటే అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్. మ్యాంగో పులిహోరలో కూడా ఉండదండి, బట్ అసలు నీట్గా పుల్లగా తగులితే చాలా బాగుంటుంది. నేను అదే యూస్ చేస్తాను. పద్దాక లెమన్స్ ఉండవు. అండ్ సమ్మర్లో లెమన్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలుసు కదా ఎవరికైనా. లెమన్స్ అప్పుడు దొరకవు. మ్యాక్సిమం ఫ్రీజ్ చేస్తాను, కానీ ఫ్రీజ్ చేసింది ఇందులో వేయలేం కదా సమ్మర్లో. సో నేను సమ్మర్లో ఏం చేస్తానంటే ఆ డ్రై మ్యాంగో పౌడర్ వాడేస్తాను. డ్రై మ్యాంగో పౌడర్ వాడచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అది ఎలా ఉంటుందో. మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి, బట్ ఏంటంటే ఇంట్లో చేస్తారు కాబట్టి మా మదర్ అట్లా బాగుంటుంది. బయట దొరికేది ఇంత రఫ్గా ఉండదండి, మనకి ఇంట్లో చేసేది అయితే రఫ్గా ఉంటుంది. బయటది మరీ మెత్తగా ఉండి మీకు తినేటప్పుడు కూడా ఆ మెత్తదనం టేస్ట్ తెలుస్తుంది. ఇదైతే కలిసిపోతుందండి ఇంట్లో చేసింది కాబట్టి. మీకు కలర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది చూడండి. ఇది కొద్దిగా బ్రౌనిష్గా ఉంటుంది, అదే బయటదైతే ప్యూర్ క్రీమ్ కలర్ ఉంటుందండి. మేబీ దానిలో కూడా కల్తీ చేస్తున్నారో మనకి తెలియదు. నిమ్మకాయలు లేనప్పుడు డ్రై మ్యాంగో పౌడర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పద్దాక లెమనే టేస్ట్ కూడా పిల్లలు బోర్ కొడుతుంది అంటే నేను గురువారం కంపల్సరీ పులిహోర చేస్తాను. అవి మ్యాక్సిమం లెమన్ రైస్ లాగే చేస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళు బోర్ అంటే కనుక ఈ ఆప్షన్ తీసుకుంటాను. వాళ్ళకి క్యారేజ్ బాక్సెస్ పెట్టే ముందే నేను కొంచెం బాబాకి తీసి పక్కన పెట్టేస్తానండి. పెట్టాక అప్పుడు ఇంకా లంచ్ బాక్సెస్లోకి పెట్టేస్తాను. ఇదంతా అయిపోయేసరికి 9 అవుతుందండి. 10 o'clockకి ఇవాళ పెద్ద బాబు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నేను గబాబా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇవాళ పులిహోర ప్రసాదం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇంకా టెంపుల్కి వెళ్తుంటే వీడు చిన్నపిల్లల్లాగా ఆ వీడియోలో నేను కనిపిస్తానని డ్యాన్స్లు వేసుకుంటా చాలా అల్లరి చేశాడండి. నిన్న ఒక్కరోజు ఉన్నాడే కానీ టూ మచ్గా చేశాడు అల్లరి. సో ఇలా రెడీ అయిపోయి వెళ్ళాము. ఫాస్ట్గానే వెళ్ళొచ్చేసామండి. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది లిఫ్ట్లో. అండ్ ఆ గుళ్ళో అవన్నీ తీయటం నాకు ఇష్టం ఉండదండి, జస్ట్ అవుట్ చూపిస్తున్నాను అంతే. గుళ్ళో దేవుణ్ణి తీయటం అదంతా నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా. బాగుంటుందండి ఈ గుడి కూడా మా ఇంటి దగ్గరే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.